మహోన్నతుడును మహాగణుడును సర్వశక్తివంతుడు సర్వజగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శుభనామమున మీ అందరికీ మా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రతిదినం దేవుని యొక్క లేఖన భాగాన్ని ధ్యానం చేయటానికి దేవుడు మనకిచ్చినటువంటి మహా గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం. దేవునితో ప్రతిదినం అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా కొద్ది నిమిషాలు మీ మధ్య చేరి ప్రభువును స్తుతించి ఆయన నామాన్ని, ఆయన లేఖనాన్ని ధ్యానపరచడానికి ప్రభు ఎంత చక్కని అవకాశం ఇచ్చారు కదా. ప్రతిదినం వలె ప్రతి ఉదయకాలం లాగే ఈ ఉదయకాలం కూడా దేవుని యొక్క లేఖనం కొరకు ఆలోచిస్తూ, ఆశిస్తూ, యోచిస్తూ ఉన్నారా? రండి, దేవుడు ఈ దినం కొరకాయ మనకు సిద్ధపరిచినటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ ప్రతిదినం వస్తున్నటువంటి ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతూ, దీవించబడుతూ ఉన్నారని మేము నమ్ముచున్నాం. రండి, మేము మన పరిశుద్ధ గ్రంథాలను తెరుద్దాం. మన పరిశుద్ధ గ్రంథాలు తెరిచి భక్తుడైనటువంటి యోబు గ్రంథం, కావ్య గ్రంథాల్లో నుంచి యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ లేఖనాన్ని మనం చదువుదాం. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవుడి పరిశుద్ధ లేఖన భాగాలను మనందరి వినికిడిలో దీవెనకరముగాను, ఆశీర్వాదకరముగాను, ఫలభరితముగాను మార్చునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎంత చక్కని లేఖన భాగాన్ని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు కదా. ఎంత చక్కని లేఖన భాగం, ఎంత అద్భుతం, ఎంత అమోఘం, ఎంత ఆశ్చర్యం. రండి చూద్దాం, మనం ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో కలిసి జీవించాలి అనేటువంటి విషయాలను ఈ దినం దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఆయనతో సహవాసం చేయండి అంటున్నాడు యోబు గారు. మీరు ఆయనతో సహవాసం చేయండి. ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయండి. దేవునితో కలిసి నడవటానికి ఇష్టపడండి. దేవునితో కలిసి బ్రతకటానికి ఇష్టపడండి. అప్పుడు మీ జీవితంలో, మన జీవితాల్లో ఏమొస్తుంది అంటే సమాధానం వస్తుందంట. ఎవరితో కలిసి జీవిస్తే, ఎవరితో కలిసి నడిస్తే, ఎవరితో కలిసి బ్రతికితే వస్తుంది? దేవునితో కలిసి బ్రతికితే వస్తుంది. దేవునితో కలిసి సహవాసం చేస్తే వస్తుంది. కాకపోతే మనం ఈరోజు దేవునికి వైరముగా, దేవునికి వేరై బ్రతుకుతున్నాం. అందుకనే పరిశుద్ధ లేఖన భాగంలో మనం ఒక మాటను చూడవచ్చు. యాకోబు భక్తుడు అంటాడు, ఈలోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా? ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు మన స్నేహాలు, మన సహవాసాలు, మన పరిస్థితులు ఎలా మారిపోయాయంటే దేవునికి తక్కువ సమయం, దేవునికి అసలు సమయమే ఇవ్వము, దేవునితో సహవాసమే చేయము. లోకములో ఉన్న పరిస్థితులతో, లోక విషయాలతో, లోక సంబంధమైనటువంటి వాటితో మనం సహవాసం చేస్తూ ఉంటాం. అయితే మన జీవితాల్లోకి ఎలా సమాధానం వస్తుంది? ఇక్కడ లోక స్నేహమే దేవునికి ఇష్టం ఉండదు. లోక స్నేహం మనకి దేవునికి వైరాన్ని తెచ్చిపెడుతుంది, మనకి దేవునికి ఎడబాటును కలగజేస్తుంది. నువ్వు లోకముతో స్నేహం చేస్తున్నావంటే సాతాను గడి నీ కుటుంబంలో ఏలుబడి చేస్తున్నాడని గ్రహించాలి సుమా. తస్మాత్ జాగ్రత్త. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు అందుకనే ఈ ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఈ లోక స్నేహం దేవునితో వైరాన్ని కలగజేస్తుంది. ఈ లోక స్నేహం దేవునికి నీకు ఎడబాటును తెచ్చి పెడుతుంది. కానీ యోబు భక్తుడు అంటున్నాడు, ఈ లోకంతో ఉండకూడదు నీ స్నేహం, ఈ లోకంతో ఉండకూడదు నీ సహవాసం. యువర్ ఫెలోషిప్ విత్ గాడ్, ఆల్మైటీ గాడ్. ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు, ఆయనతో నీ సహవాసం ఉండాలి. ఆయనతో నీకు సహవాసం ఉంటే నీ జీవితాల్లోకి, నా జీవితాల్లోకి ఏమొస్తుందో తెలుసా? ఆయన సమాధానానికి కారకుడు కనుక మనకు సమాధానాన్ని అనుగ్రహింపజేస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, సహవాసం చేస్తే ఏమొస్తుందో తెలుసా? నిన్ను ఉట్టిగా విడిచిపెట్టేటువంటి వాడు కాదు నా దేవుడు, సమాధానముతో నింపేటువంటి వాడు. ఎందుకు తెలుసా? ఆయన సమాధానానికి కర్త. ఈరోజు సమాధానం కొరకు చాలామంది ప్రాకులాడుతూ, వెతుకులాడుతూ, వెంటాడుతూ దాని కొరకు తారాట్లో పడుతూ ఉంటారు. కానీ ఆ సమాధానం వారి జీవితాల్లో లభ్యమవట్లా, ఆ సమాధానం వారికి దొరకట్లా. ఎందుకు దొరకట్లేదయ్యా? ఎందుకు చాలామంది కుటుంబాల్లో సమాధానం ఉండట్లేదు అని ఓసారి కనుక మనం ఆలోచన చేయగలిగితే దేవునితో సహవాసం చేయలేకపోతున్నారు సుమా. దేవునితో ఆయన ఎందుకంటే ఆయన సమాధాన కారకుడైనటువంటి దేవుడు కాబట్టి ఆ సమాధానం ఈ లోకంలో ఎవరి దగ్గర ఉండదో. ఎవరినో నువ్వు పట్టుకొని వెంటాడినంత మాత్రాన నీకు సమాధానం నీ మీదకి వచ్చి పడిపోదు. కానీ ఎందరెందరో శాంతి దూతలు, సమాధాన దూతలని చెప్పుకుంటారు. వారి ద్వారా నీకు రాదు సమాధానం. ఎవరి ద్వారా నీకు వస్తుంది ఆ సమాధానం? ఎవరితో కలిసి ఉంటే నీకు సమాధానం వస్తుందంటే
ఉదయకాల సమయాన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనతో సహవాసం చేయండి, ఆయనతో కలిసి నడవటానికి, ఆయనతో కలిసి బ్రతకటానికి, ఆయనకి నీ జీవితాన్ని అర్పించుకోవటానికి ఇష్టపడు. ఆయనతో ఉంటే ఆయన సమాధానాన్ని నీకు అనుగ్రహింప చేయటానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, అందుకనే ఆయన గలతీ భక్తుడు, పౌలు భక్తుడు గలతీయ సంఘాలతో ఒక మాట అంటాడు. ఏమంటాడు? గలతీ 5:22 ఆత్మఫలములు ఏవనగా ప్రేమ, సంతోషం, సమాధానం. ఎక్కడ చూసినా పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మనం చూసినట్లయితే అద్భుతమైన మాట ఏంటి తెలుసా? సమాధానం కావాలి. ఆయన సమాధాన కారకుడు కనుక నీ ఫలాలు ఎలా ఉండాలి తెలుసా? నువ్వు కూడా సమాధానకరంగా ఫలించాలి. సమాధానం అనేటువంటి ఫలము నీ కుటుంబం ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. అసలు ఈ సమాధానం అనేటువంటి ఫలము నీ కుటుంబంలోకి రావాలి, నా కుటుంబంలోకి రావాలి, నీ జీవితంలోకి రావాలి, నీ ఉద్యోగ జీవితంలోకి రావాలా, నీ చదువు జీవితంలోకి రావాలా. ఎందుట్లో ఓడిపోయావు, ఎందుట్లో పడిపోయావు, ఎందుట్లో కృంగిపోయావు? నీ పడిపోయిన స్థితిలో నుంచి, నీ కృంగిపోయిన స్థితిలో నుంచి, నీ దిగజారిపోయినటువంటి బ్రతుకులో నీకు సమాధానం లేక తిరుగుతూ ఉంటే నా దేవుడు అంటున్నాడు, నాతో సహవాసం చేయనన్నా. నాతో సహవాసం చేస్తే నీ జీవితంలో ఏం కలుగుద్దంటే సమాధానం కలుగుద్ది. అందుకనే ఇంకో మాట ఏముంటుంది తెలుసా? లేఖన భాగంలో, మీరు కీడు చేయటం అని మేలు చేయము, సమాధానమును వెతికి దాన్ని వెంటాడండి, సమాధానం కొరకు పోరాడండి. అయ్యా, నా కుటుంబంలో సమాధానం రావాలి అని ఎప్పుడైనా ప్రార్థన చేసినటువంటి అనుభవం మన జీవితాల్లో ఉందా? కానీ నా దేవుడు అంటున్నాడు, రావయ్యా, నాతో సహవాసం చేయి, నాతో కలిసి జీవించు, నీ జీవితాన్ని నాకు అప్పగించి నాతో సహవాసం చేస్తే నీ జీవితంలో అంతా ఏముంటుంది? సమాధానం ఉంటుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం సమాధానం కోసం వెతుకుతున్నావేమో, సమాధానం కొరకు ప్రాకులాడుతున్నావేమో, నా కుటుంబంలో ఎలా ఉంటే సమాధానం వస్తుందని. కానీ నా దేవుడు అంటున్నాడు, నువ్వు ఆయనతో సహవాసం చేయి చాలు, నీకు సమాధానాన్ని అనుగ్రహించడానికి ఆయన ఈ భూమి మీదకి దైవ కుమారుడిగా ప్రత్యక్షమయ్యాడు. అందుకని ఈ దినం నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. కావున ప్రియమైనటువంటి వాళ్ళరా, సమాధానం కొరకు దేవుని దగ్గరకు వద్దాం, ఆయనతో సహవాసం చేద్దాం. అట్టి సమాధాన భాగ్యం దేవుడు మనందరికీ ఈ దినమంతా దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం రండి. మిక్కిలి పరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వ జగద్రక్షకుడా, మనోహరుడా, మహిమాన్వితుడా, నీ ఘనమైన నామానికి స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, విత్తబడినటువంటి వాక్కు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. మా కుటుంబాల్లో సమాధానం దయచేయండి. నీతో సహవసించే భాగ్యం మాకు దయచేయండి. ఈ దినమంతా నీ సహవాసంలో, నీవిచ్చు సమాధానంలో మేము వర్ధిల్లేటువంటి కృప మా అందరికీ నీ దయచేయండి. ఎందరైతే ఈ లేఖనమును విని ఉన్నారో వారి జీవితంలో నిజమైన మేలు, ఫలింపు, ఆశీర్వాదం మీరు తీసుకుని రామని అడుగుతున్నాం నాయన. ఇదిగో పుట్టినరోజులు జరుపుకుంటున్న వారిని, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న వారిని, నాయన పనులకు వెళ్తున్నటువంటి వారిని, స్కూళ్ళకు వెళ్తున్నటువంటి వారిని కూడా నీ కృపలో భద్రపరచండి. ఈ దినచర్య నీ నామానికి మహిమ, మా అందరికీ మేలు, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మలచమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మనల్ని, మన కుటుంబాలను తన మహాకృపలో దీవించి వర్ధిల్లింపజేయునుగాక. ఆయన సమాధానం మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా కొరకు, మా పరిచర్యల కొరకు ప్రార్థన చేయండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.